హాయ్ నమస్తే అండి. ఈరోజు 10వ తరగతి న్యూ తెలుగు టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠం గురించి అయితే నేర్చుకుందామండి. పాఠం పేరు జలియన్ వాలాబాగ్. ప్రక్రియ ఖండకావ్యం. కవి ఉమర్ అలీషా, డాక్టర్ ఉమర్ అలీషా. కవి పరిచయం అయితే చూద్దాం. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాద్షా. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. వీరి గురుపీఠము జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి పొందింది. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశారు. వీరి నాటకాలు ఏంటంటే ఉమర్ అలీషా గారివి ఒకసారి చూద్దాం. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశారు. అదేవిధంగా ఖండకావ్యములు బ్రహ్మ విద్యా విలాసము, సూఫీ వేదాంత దర్శనము, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధనా పదం మొదలైనవి వీరి గద్య రచనలు. వీరు పద్య గ్రంథాలు రాశారు, అదేవిధంగా గద్య రచనలు కూడా చేశారు. వీరు ఏకాంకికాలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహము, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు. వీరి బిరుదులు ఏంటంటే పండిట్ మౌలి బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. ఈయన బిరుదులు పండిట్ మౌలి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ పాఠ్యాంశము అంటే ప్రస్తుత ఈ జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశము వీరి ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ప్రక్రియ ఖండకావ్యము. మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒక కథావస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యము. ఖండకావ్యము చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యము అవుతుంది. ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. వస్తువులోను, భావంలోను, శైలిలోను నవ్యత ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడవచ్చు కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.